ఏదైతే 33 జిల్లాలు పెట్టి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ చరిత్ర 1953 మహారాష్ట్రలోని డీగ్రెస్లో అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ చేతుల మీదుగా ఇట్లనే 5-10 మంది కూర్చొని ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క సంఘం ఉంది. ఈ సంఘం బ్యానర్ మీద మహారాష్ట్రలో 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఇంత పెద్ద బొంబాయి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సిటీ, ఆ దానికి 12.5 సంవత్సరాలు ఒక బంజారా అంటే ఒక లంబడైన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఈ బ్యానర్ ఆయననే స్థాపించిండు. తర్వాత 2.5 సంవత్సరాలు సుధాకర్ నాయక్, ఆయన 2.5 సంవత్సరాలు శరద్ పవార్ పార్టీకించి ఆయన ముఖ్యమంత్రి చేసిండు. తర్వాత గవర్నర్ చేసిండు. అనేక రాష్ట్రాలలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేను ఒక ఎమ్మెల్సీగా ఇక్కడ ఎదిగిన. అన్ని జిల్లాలు తిరుగుకుంటూ రేపు వచ్చే నెలలో ఒక పెద్ద ఎత్తున బంజారా కాన్ఫరెన్స్ పెట్టి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, తెలంగాణకించి 33 జిల్లాలు ఒక 2 రోజుల సదస్సు హైదరాబాద్లో పెట్టి ఇంతకుముందే ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గవర్నర్ గారు, తర్వాత మంత్రులతోటి 2 రోజుల సమావేశం చేసి, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 ఎజెండాలు ఇందులో దాని మీద చర్చ జరుగుతుంది. మొట్టమొదటి సమస్య ఏంటంటే వీరు మొత్తం భారతదేశంలో 15 కోట్ల మంది ఉంటారు. వీరు మాట్లాడే భాష ఒకటే, వీరు వేషాధారణ ఒకటే,